తూర్పుగోదావరి జిల్లాలో ప్రతి సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రెవెన్యూ గ్రామ సభల అర్జీలను స్వీకరించి ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే వినతులన్నింటినీ పీజీఆర్ఎస్ పోర్టల్లో నమోదు చేస్తారు. అనంతరం సమస్యల పరిష్కారం చూపుతున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీల పరిష్కారమే ధ్యేయంగా జిల్లా అధికారులు పనిచేయాలని కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ స్పష్టం చేశారు. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ప్రతి సోమవారం కూడా ఇక్కడ ప్రజా సమస్యలపై అధికారులందరూ కూడా ఒక చోటకి చేరి ఈ ప్రజలకు గ్రీవెన్స్ అన్నింటిని కూడా చూస్తున్నారు. ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉంటే అన్ని సమస్యలు కూడా అప్పటికప్పుడు తత్వర పరిష్కారానికి కృషి చేస్తున్నారు. మనం ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా జేసీ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి ఈ ప్రజావేదిక ఎలా జరుగుతుంది? ప్రజావేదిక ప్రతి సోమవారం రోజు ఉదయం 10 గంటల నుంచి మన గ్రీవెన్సెస్ ఉన్నంత వరకు ఉంటుందండి. దాదాపుగా ల్యాండ్ ఇష్యూస్, పెన్షన్స్, రేషన్ కార్డ్స్ ఇలా రకరకాల వాళ్ళు ఉంటారు. వాటిని బట్టి మనం చూస్తున్నాము. ఇప్పుడు ముఖ్యంగా ల్యాండ్ ఇష్యూస్ గురించి ప్రతి వారం వస్తున్నారు కదా సార్, ప్రతి వారం వస్తున్నా సరే ఎందుకు అని ఇంతమంది ఎక్కువ ఉంటున్నారు? అది ఏంటి, ఎందువల్ల ఆ ప్రాబ్లం ఎక్కువ? ప్రతి వారం అంటే వాళ్ళ అనుకూలాన్ని బట్టి వారం వారం వస్తుంటారు. అది ఎక్కడికెక్కడ డివిజన్స్ వైజ్ గా గాను ఎంఆర్ఓ ఆఫీసుల వైజ్ గా కూడా జరుగుతున్నాయా? అవి ఎట్లా జరుగుతున్నాయి? మండల్ లెవెల్లో ఉన్నాయి, డివిజన్ లెవెల్లో కూడా ఉన్నాయి. ఉన్నప్పుడు కూడా వాళ్ళకు కలెక్టర్ దగ్గర పోతే సాల్వ్ అవుతుంది, తొందర ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కనీసం కాని సమస్య కాని పరిష్కారం కాని వాటిని కూడా ఒకసారి జిల్లా స్థాయి అధికారులకు పోయి చెప్తే బాగుంటుంది. సోమవారం రోజు అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు ఉంటారు కాబట్టి మిగతా రోజుల్లో అయితే ఆ డిపార్ట్మెంట్, ఇప్పుడు సర్వే ల్యాండ్ డిపార్ట్మెంట్స్ ల్యాండ్ ఇష్యూ ఉందనుకోండి, సర్వే ల్యాండ్ డిపార్ట్మెంట్ పోమంటాము. అక్కడ సర్వే ల్యాండ్ డిపార్ట్మెంట్ ఏడి సర్వే ల్యాండ్ రికార్డ్స్ వారు ఉండరు, ఎక్కడో క్యాంప్ అయి ఉంటారు. ఇంకా తర్వాత ఆయుధం ఉంటుంది. అదే మండే రోజు అయితే అన్ని శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులందరూ కూడా అవైలబుల్ ఉంటారు కాబట్టి మేము కూడా వాళ్ళ డిపార్ట్మెంట్కి చెప్తాము. వాళ్ళు కూడా పరిష్కారం అయ్యే వాటిని తొందరగా పరిష్కారం చేస్తారు. ఈ రోజు అన్ని డిపార్ట్మెంట్స్ హాజరైన అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు.